ఆ రోజు నుంచి నేను మళ్ళీ చేసిన తర్వాత చిత్తశుద్ధిగా నేనేమనుకున్నానంటే ఓట్లు చీలకుండా నిజంగా కానీ నేను కానీ ఉండుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వైసీపీ లాగా పారిపోయేవాడిని కదా, వచ్చి నిలబడి నుంచునేవాడు. ఒక బంగారం లాంటి అవకాశం ఈరోజు నేను రోడ్ల మీద కూర్చొని పోరాటం చేయాల్సి వస్తుంది. అదే నేను కంటెస్ట్ చేసి ఉంటే నాకంటే ఒక 10 మంది ఎంపీలు ఉండుంటే ఆపేసేవాడు. ఇంత బంగారం లాంటి అవకాశాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారు, వేస్ట్ చేశారు బంగారం లాంటి అవకాశాన్ని. అలాంటిది మీరు ఎందుకంటే నాకు అర్థమైంది, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు పాల్గొనాలి, మాట్లాడాలి, పోరాటం చేయాలి. నాకు మనం అడుగుతున్నాను, ఎవరో రేపొద్దు నీకు ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాకపోతే నేను ఒక్క నీళ్ళు అసెంబ్లీలో ముందు కూర్చుంటా, బయటకు వెయిట్ చేస్తా. నాకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నా, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటే ఒక పర్సెంట్ ఓటు ఉంటుందేమో పవన్ కళ్యాణ్ కన్నా. నేను కూడా 1% కాదు, ఒక్కడున్నా కానీ వస్తాను బయటికి, 1%. అలాగే ఆ 1% ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే 10% చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా 10%తో స్టార్ట్ అయ్యారు, ట్రంప్ కూడా 10%తో స్టార్ట్ అయ్యారు, మర్చిపోకుండా విషయం. ఎప్పుడైనా సరే బలమైన సంకల్పం ఉన్న చోట గెలుపు ఉండి తీరుద్ది. బలమైన పోరాటం చేసేవాడు గెలుపు వచ్చి వెనకాల పరిగెట్టి వచ్చి పక్కన కూర్చుంటుంది. పరిగెట్టమ్మా. క్వశ్చన్ ఇప్పుడే చెప్పే కదా ప్రభు, దానికి ఆన్సర్ మన మీ పేరు ఏం పేరునా? సిద్ధు. మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. 4 ఏళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా 4 ఏళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని ముగ్గురు కలిసి పొడి చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు ముగ్గురు కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మనున్నారు, కలిసికట్టుగా సంసారం చేసినారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయనేమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే అది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి ఒక రోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడో పోతాడు. 4 ఏళ్ళు తనను చూసింది మనం అంతే. ఆ 4 ఏళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానాలు చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఏ ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం
వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే